హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ప్రెజెంట్ మన టాలీవుడ్లోనే కాదు, గ్లోబల్ వైడ్గా జక్కన్న పేరు మారిమోగిపోతుంది. ఎస్, బాహుబలి, ట్రిపుల్ ఆర్లతో ఇండియా సినిమా స్టాండర్డ్స్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న మోస్ట్ అవాయిడెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. అసలు ఈ సినిమా ఏంటి, ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంటర్నేషనల్ మీడియాకి జక్కన్న ఇచ్చిన సంచలన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. 2022లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కోసం జక్కన్న అండ్ టీమ్ దాదాపు 4.5 ఏళ్లు కష్టపడ్డారట. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించబోతున్నారో చూడండి. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయిందట. కేవలం 20% చిన్న చిన్న సీన్స్, క్యారెక్టర్ డ్రామా మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంటే బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకి ఇక రంగం సిద్ధమైపోయిందన్నమాట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా కథాంశం వింటే మీ మతి పోవాల్సిందే. ఇండియానా జోన్స్ టైప్ అడ్వెంచర్స్ అంటే జక్కన్నకి పిచ్చి. అందుకే ఈసారి వారణాసితో గ్లోబల్ ట్రాటర్ అడ్వెంచర్ను చూపించబోతున్నారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన కాశీ వారణాసి పుణ్యక్షేత్రంలో మొదలై అక్కడి నుంచి నేరుగా -డిగ్రీలు గడ్డ కట్టే అంటార్టికా మంచు ఖండానికి వెళ్తుంది. అక్కడితో ఆగదు. ఆ తర్వాత ఆఫ్రికా దట్టమైన అడవుల్లోకి పయనిస్తుంది. అంతటితో అయిపోయిందనుకుంటే పొరబడినట్టే. టైంను కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పుతూ నేరుగా రామాయణ కాలానికి అండ్ ప్రాచీన రోమ్ సామ్రాజ్యం కాలానికి తీసుకెళ్తుంది. ఫైనల్గా మళ్ళీ మన వారణాసిలోనే కథ ముగుస్తుంది. ఒకటే సినిమాలో కాశీ, అంటార్టికా, ఆఫ్రికా, రామాయణ కాలం అంటే ఆడియన్స్కి థియేటర్స్లో పూనకాలు రావాల్సిందే. మరి ఈ సినిమాని కేవలం నార్మల్ స్క్రీన్ మీద చూస్తే మజా రాదట. అందుకే దీన్ని పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. అంటార్టికాలోని ఉండే 300 అడుగుల ఎత్తైన భారీ మంచుకొండలు, ప్రాచీన రోమ్లోని వేలాది మంది సైనికులతో కూడిన మహారణరంగం, వీటి గంభీరతను ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయించడానికే జక్కన్న ఈ ఐమాక్స్ అస్త్రం ప్రయోగించారు. క్రిస్టోఫర్ నోలాన్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ బాటలో జక్కన్న మన ఇండియా సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటే, హాలీవుడ్ వాళ్ళే ఇప్పుడు టాలీవుడ్ వైపు తల తిప్పి చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ ప్యాక్ రోల్లో కనిపిస్తుంటే, ఆయన సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఇక విలన్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2027 ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కోసం జక్కన్న అండ్ టీమ్ దాదాపు 4.5 ఏళ్లు కష్టపడ్డారట. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించబోతున్నారో చూడండి. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయిందట. కేవలం 20% చిన్న చిన్న సీన్స్, క్యారెక్టర్ డ్రామా మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంటే బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకి ఇక రంగం సిద్ధమైపోయిందన్నమాట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా కథాంశం వింటే మీ మతి పోవాల్సిందే. ఇండియానా జోన్స్ టైప్ అడ్వెంచర్స్ అంటే జక్కన్నకి పిచ్చి. అందుకే ఈసారి వారణాసితో గ్లోబల్ ట్రాటర్ అడ్వెంచర్ను చూపించబోతున్నారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన కాశీ వారణాసి పుణ్యక్షేత్రంలో మొదలై అక్కడి నుంచి నేరుగా -డిగ్రీలు గడ్డ కట్టే అంటార్టికా మంచు ఖండానికి వెళ్తుంది. అక్కడితో ఆగదు. ఆ తర్వాత ఆఫ్రికా దట్టమైన అడవుల్లోకి పయనిస్తుంది. అంతటితో అయిపోయిందనుకుంటే పొరబడినట్టే. టైంను కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పుతూ నేరుగా రామాయణ కాలానికి అండ్ ప్రాచీన రోమ్ సామ్రాజ్యం కాలానికి తీసుకెళ్తుంది. ఫైనల్గా మళ్ళీ మన వారణాసిలోనే కథ ముగుస్తుంది. ఒకటే సినిమాలో కాశీ, అంటార్టికా, ఆఫ్రికా, రామాయణ కాలం అంటే ఆడియన్స్కి థియేటర్స్లో పూనకాలు రావాల్సిందే. మరి ఈ సినిమాని కేవలం నార్మల్ స్క్రీన్ మీద చూస్తే మజా రాదట. అందుకే దీన్ని పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. అంటార్టికాలోని ఉండే 300 అడుగుల ఎత్తైన భారీ మంచుకొండలు, ప్రాచీన రోమ్లోని వేలాది మంది సైనికులతో కూడిన మహారణరంగం, వీటి గంభీరతను ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయించడానికే జక్కన్న ఈ ఐమాక్స్ అస్త్రం ప్రయోగించారు.
క్రిస్టోఫర్ నోలాన్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ బాటలో జక్కన్న మన ఇండియా సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటే హాలీవుడ్ వాళ్ళే ఇప్పుడు టాలీవుడ్ వైపు తల తిప్పి చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ ప్యాక్ రోల్లో కనిపిస్తుంటే ఆయన సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఇక విలన్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2027 ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కోసం జక్కన్న అండ్ టీం దాదాపు 4.5 ఏళ్లు కష్టపడ్డారట. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించబోతున్నారో చూడండి. రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ ఆల్రెడీ 80% కంప్లీట్ అయిపోయిందట. కేవలం 20% చిన్న సీన్స్, క్యారెక్టర్ డ్రామా మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అంటే బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకి ఇక రంగం సిద్ధమైపోయిందన్నమాట. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కథాంశం వింటే మీ మతి పోవాల్సిందే. ఇండియానా జోన్స్ టైప్ అడ్వెంచర్స్ అంటే జక్కన్నకి పిచ్చి. అందుకే ఈసారి వారణాసితో గ్లోబల్ ట్రాటర్ అడ్వెంచర్ను చూపించబోతున్నారు. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మన కాశీ వారణాసి పుణ్యక్షేత్రంలో మొదలై అక్కడి నుంచి నేరుగా -డిగ్రీలు గడ్డ కట్టే అంటార్క్టికా మంచు ఖండానికి వెళ్తుంది. అక్కడితో ఆగదు. ఆ తర్వాత ఆఫ్రికా దట్టమైన అడవుల్లోకి పయనిస్తుంది. అంతటితో అయిపోయిందనుకుంటే పొరబడినట్టే. టైంను కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పుతూ నేరుగా రామాయణ కాలానికి అండ్ ప్రాచీన రోమ్ సామ్రాజ్యం కాలానికి తీసుకెళ్తుంది. ఫైనల్గా మళ్ళీ మన వారణాసిలోనే కథ ముగుస్తుంది. ఒకటే సినిమాలో కాశీ, అంటార్క్టికా, ఆఫ్రికా, రామాయణ కాలం అంటే ఆడియన్స్కి థియేటర్స్లో పూనకాలు రావాల్సిందే. మరి ఈ సినిమాని కేవలం నార్మల్ స్క్రీన్ మీద చూస్తే మజా రాదట. అందుకే దీన్ని పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. అంటార్క్టికాలోని ఉండే 300 అడుగుల ఎత్తైన భారీ మంచుకొండలు, ప్రాచీన రోమ్లోని వేలాది మంది సైనికులతో కూడిన మహారణరంగం, వీటి గంభీరతను ఆడియన్స్కి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయించడానికే జక్కన్న ఈ ఐమాక్స్ అస్త్రం ప్రయోగించారు. క్రిస్టోఫర్ నోలాన్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ బాటలో జక్కన్న మన ఇండియా సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంటే హాలీవుడ్ వాళ్ళే ఇప్పుడు టాలీవుడ్ వైపు తల తిప్పి చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ ప్యాక్ రోల్లో కనిపిస్తుంటే ఆయన సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ఇక విలన్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 2027 ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, జక్కన్న ప్లానింగ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలైపోవడం పక్కా అనిపిస్తుంది కదా. మరి మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.